హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా బర్త్డే వ్లాగ్ పెడుతున్నారు. యాక్చువల్లీ మే 10th రోజు నా బర్త్డే అయింది, కానీ రేషన్ కార్డ్ హౌస్ వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఆ రోజు బర్త్డే వ్లాగ్ కూడా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసాము, ఏదేదో ప్లాన్ చేసుకున్నాం, కానీ అయింది మాత్రం వేరే ఒకటి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రేషన్ కార్డ్కి వచ్చిందా, ఇంతవరకు అప్రూవ్ అయిందో అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ చేయండి. కామెంట్ ప్రకారం నేను వీడియో చేస్తాను. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డు, వాటిలో నేమ్ చేంజ్ చేస్తే ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఇంకా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ప్లీజ్ బ్లెస్ చేయండి నన్ను. అలాగే కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ నా బర్త్డే రోజు అవుట్ఫిట్ ఇది. నేను ఇలా రెడీ అయ్యాను. నా లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫుల్ ఫోటో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఉంటుంది. ఇక మేమైతే టెంపుల్కి వెళ్ళాము. మాకే కూడా వచ్చింది. ది బెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, అమ్మ, నాన్న, అక్కయ్య, పిల్లలు వచ్చారు నాకు తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నా బర్త్డే కంటే ముందు రోజు మ్యారేజ్ ఉంది రిలేటివ్స్ది. సో అటు అటెండ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు ఎర్లీ మార్నింగే. దానికి మాత్రం నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మా అక్కయ్యని తీసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ మార్కెట్ దగ్గర ఉంటుంది. అసలు ఎన్నిసార్లు ఈ టెంపుల్ ముందు నుంచి అటు ఇటు వెళ్ళాము. చాలా సార్లు అనుకున్నాను వెళ్ళాలి అని, కానీ ఎప్పుడు సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు నా బర్త్డేకి అయితే వెళ్ళాము. లోపలైతే పెద్ద ఏం వీడియో తీయలేను నేను. నా బర్త్డే సాటర్డే వచ్చింది కాబట్టి పబ్లిక్ అయితే చాలా మందే ఉన్నారు. లైన్లో నిలబడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. టెంపుల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ అసలు ఏ టెంపుల్ అయినా సరే మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి రాగి చెట్టు ఎంత పెద్దగా ఉందో. దర్శనం కంప్లీట్ అయ్యాక మేము కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. సో నా బర్త్డే సాటర్డే కాబట్టి మాకు ఫాస్టింగే, అమ్మ వాళ్ళకి ఫాస్టింగే. ఇంకా అనుకోకుండా మా ఇంటికి అతిథులు వచ్చారు, అక్క వాళ్ళు, బావ వాళ్ళు. సో వాళ్ళకి ఫాస్టింగే. సో అందరికీ అమ్మ పప్పు, చారు, మంచిగా వంకాయ ఫ్రై చేసి పెట్టింది. ఫుల్గా తినేసాము. మా హస్బెండ్ షాప్ లీవ్ పెట్టి మరి నాతో ఉన్నాడు. మంచిగా అందరం ఉన్నాం కదా, పార్క్ వెళ్ళి నా బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. కానీ తను వేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మా డాడీకి, అక్కయ్యకి ఫుల్ అర్జెంట్ వర్క్స్ ఉండే. ఇక ఆఫ్టర్నూన్ వరకు నాతో టైం స్పెండ్ చేసి వాళ్ళైతే ఇంటికి రిటర్న్ అయ్యారు. ఇక మా ఇంట్లో మాత్రం ఆ పార్క్ గోల్ అయితే వెళ్ళలేదు. సర్లే అని ఈవినింగ్ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. మా అక్క బావ వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఫైనల్గా మా అక్క వాళ్ళ కూతురు, మా అమ్మ కూడా వెళ్తా అంటే నేనే పట్టుపట్టి మరి నాతో ఉంచేసుకున్నాను. ఇక మేమే నలుగురం అయితే పార్క్కి వెళ్ళాము. మాతో పాటు ఒక చిన్న చిన్న అతిథులు అక్కడ మీట్ అయ్యారు నా బర్త్డే పార్టీలో. సో నా బర్త్డే అయితే మొత్తానికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము అనుకుంది అయితే వేరు, కానీ జరిగింది ఇలా అనమాట. అసలైతే పెళ్ళయ్యాక సెకండ్ బర్త్డే, పెళ్ళయ్యాక ఫస్ట్ బర్త్డే కూడా ఎవ్వరు లేరు. సో ఈ బర్త్డేకైనా అందరు ఉన్నారు కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ టైంకి అందరూ హ్యాండ్ ఇచ్చేసారు మాకు. ఫైనల్గా నా బర్త్డే ఇలా మంచిగా డీర్ పార్క్లో చేసుకున్నాము. అసలు పార్క్ అంతా వీడియో తీయాల్సింది. అక్కడికి వెళ్ళాక ఫుల్ గాలి, వర్షం, మేబీ వాతావరణం కూడా నాకు విష్ చేసినట్టుంది. ఇక మా అమ్మ నేను కేక్ కట్ చేయగానే వాళ్ళు నాకు కేక్ తినిపించి అక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ ఇన్వైట్ చేసింది. ఆ చిన్నపిల్లలందరూ వచ్చి నాకు విష్ చేసి కేక్ తీసుకొని వెళ్ళారు. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఆ వానకి, గాలికి వెదర్ మొత్తం చేంజ్ అయింది. సూపర్ క్లైమేట్. కాసేపు ఫొటోస్ తీసుకున్నాం యాజ్ యూజువల్గా. మంచిగా ఎంజాయ్ చేసాము. కాసేపు అయినా సరే మంచిగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో డీర్ పార్క్లో మంచి వాటర్ ఫ్లో అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకొని కాసేపు ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఇలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను ఈ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోవద్దు, ఓకేనా?